గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం పటిష్ట చర్యలు చేపట్టిందని కేంద్ర గిరిజన శాఖ మంత్రి జోయల్ ఓరం తెలిపారు. దేశవ్యాప్తంగా 20,000 గిరిజన గ్రామాల అభివృద్ధికి 24,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మేడారం మహాజాతరలో సమ్మక్క సారలమ్మలను కేంద్ర మంత్రులు జోయల్ ఓరం, కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. గౌరవ మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ పక్షాలను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని 890 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న కిషన్ రెడ్డి తెలిపారు. ఇక ప్రధాని చేతుల మీదుగా ఈ యూనివర్సిటీకి భూమి పూజ చేస్తామన్నారు. తెలంగాణలో 23 ఏకలవ్య పాఠశాలల అభివృద్ధికి 500 కోట్లు కేటాయిస్తామన్నారు. ప్రసిద్ధ రామప్ప ఆలయం అభివృద్ధికి కేంద్రం నుంచి 140 కోట్ల రూపాయలు ఇస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. యునెస్కో గుర్తింపు తర్వాత రామప్ప ఆలయాన్ని బాగా అభివృద్ధి చేసినట్లు చెప్పారు. సమ్మక్క సారలమ్మ జాతరకు కేంద్రం నుంచి 3,70 లక్షల రూపాయలు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి ప్రస్తావించారు. నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. దానికి బిల్డింగ్స్ డిజైన్స్ అంతా ప్లానింగ్ పూర్తయిపోతే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని త్వరలోనే ఇక్కడ భూమి పూజ చేసుకుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తాము. అంతేకాకుండా ఈ యొక్క గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసము ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద మన జిల్లాలో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ట్రైబల్స్ యొక్క సంక్షేమం, ఎందుకంటే చాలా ట్రైబల్ గ్రామాల్లో ఇంతవరకు రోడ్లు లేవు, చాలా ట్రైబల్ గ్రామాల్లో ఇంతవరకు విద్యా సంస్థలు లేవు, చాలా ట్రైబల్స్ గ్రామాల్లో హెల్త్ సౌకర్యం లేదు. వాటన్నిటినీ గుర్తించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కింద మరి 20,000 ఆదివాసీ గ్రామాలను దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. 24,000 కోట్ల రూపాయలతో మన రాష్ట్రంలో కూడా అచ్చంపేటలో, వికారాబాద్ లో, ఆదిలాబాద్ లో ఈ ప్రాంతాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఐడెంటిఫై చేసి ఇచ్చిందో ఆ గ్రామాలను ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద కూడా మరి డెవలప్మెంట్ చేస్తా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనయోస్తూ సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల పునర్నిర్మాణం కానీ అదేవిధంగా మౌలిక సదుపాయాల విషయంలో కూడా వారికి ఉన్న అనుభవాన్ని బట్టి మరి పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలకు ఇబ్బంది జరగకుండా మా మీడియా మిత్రుల సాక్ష్యం అని చెప్పి మనం చేసుకుంటూ మా ट्राइबल डिपार्टमेंट तरफ हमारे जोयल साहब को मैं रिक्वेस्ट है साहब ये फेस्टिवल नेशनल फेस्टिवल के वास्ते सरकार आपको रिप्रेजेंटेशन दे रहे साहब, लेकिन पब्लिक स्वयं इसमें మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి, అడ్లూరి డిమాండ్ చేశారు. ఆదివాసీ సాంప్రదాయాలకు భంగం లేకుండా జాతర నిర్వహించాలని మంత్రి సీతక్క కోరారు. కుంభమేళాను తలపించేలా సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గద్దెల పునర్నిర్మాణం సహా మౌలిక వస్తువులను 9 నెలల్లో పూర్తి చేసినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. నిన్నటి నుంచి మొదలై పేరు పేరున ధన్యవాదాలు. జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర అధికారులు ఈ 4 రోజులకు సేవ చేయడానికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వసారి జరుగుతున్న జాతర. ఈ జాతరకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు, అదే రకంగా ప్రజాప్రతినిధులందరూ ఆలోచనలకు అనుగుణంగా ఆదివాసులకి ఆత్మచేనంగా ఉండే ఈ జాతరని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరో కుంభమేళాల అద్భుతంగా